ప్రజా టీవీ తెలుగు న్యూస్ కి స్వాగతం. పబ్లిక్ మీటింగ్ లో జగన్మోహన్ రెడ్డి గారు 10,000 చేశారు. అడిగింది 6,000, ఇచ్చింది 10,000, చెప్పింది 10,000. 10,000 రూపాయలు ఇస్తానంటే నిజంగా ఎవరికి కూడా నమ్మశక్యం కాలేదు. 4,000 ఇచ్చేదాన్ని 6,000 ఇవ్వమంటే 10,000 ఇస్తానన్నారు. ఇది ఎన్నికల హామీనా లేకుండా నిజంగా ఇస్తారా చూద్దాం లేదు. అయితే అక్కడ ఇచ్చింది చంద్రబాబు నాయుడు గారు కాదు, జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చింది. జగన్మోహన్ రెడ్డి గారి నోటి వెంట మాట వస్తే అది శిలాశాసనం. మాట తప్పదు పడమది. మాట ఇచ్చారు 10,000 ఇస్తారు. ఇచ్చిన మాట ప్రకారం ఎన్నికలు అయిన తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత మత్స్యకార సోదరులకు ఇస్తాన్న 10,000 రూపాయలని క్రమం తప్పకుండా ఇచ్చిన చరిత్ర జగన్మోహన్ రెడ్డి గారు. గొప్ప మనసు జగన్మోహన్. మత్స్యకార సోదరులు అంటే జగన్మోహన్ రెడ్డి గారు వల్లభాన్ని అనుమానం అంటే ఒక మత్స్యకార సోదరుడిని రాజ్యసభకు పంపించారు. ఒక మత్స్యకార సోదరుడిని మంత్రిని చేశారు. రాష్ట్ర మంత్రి చేస్తే ఆ మంత్రిని రాజ్యసభకు పంపిస్తే రాజ్యసభ చరిత్రలో ఎవరు పంపించినటువంటి సాహసం కూడా చేయలేదు, ఆలోచన కూడా చేయలేదు. అయితే జగన్మోహన్ రెడ్డి గారు మరి సోదరులు మోపిదేవి వెంకటరమణ గారు ఓడిపోయినా కూడా ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రి చేశారు మత్స్యకార సోదరుడు. మరి అదే సోదరుని రాజ్యసభకు ఒప్పించే సందర్భంలో ఇంకొక మత్స్యకార సోదరుని ఇచ్చి అదే మంత్రి పదవి ఇచ్చి మరి చేసింది. ఇంకొక మత్స్యకార సోదరుడికి టీటీడీ బోర్డు పనులు చేసిన చరిత్ర కూడా జగన్మోహన్ గారి దగ్గర. ఆ దేవదేవుని సన్నిధిలో ఒక మత్స్యకార సోదరునికి బోర్డు మెంబర్గా అవకాశం కల్పించిన చరిత్ర కూడా జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారు అంటే మత్స్యకార సోదరులు అంటే ఎంత అభిమానం. ఎన్నిసార్లు చూస్తే 4 లక్షలు 3 లక్షలు 10 లక్షలు చేశారు. మత్స్యకార సోదరులకి 10 లక్షలు చేశారు. మరి ఇంత గొప్ప విషయం. పెన్షన్ కూడా 50 సంవత్సరాలు చేశారు. పెన్షన్ కూడా 60 సంవత్సరాలకు ఇస్తుంటే 50 సంవత్సరాలకి మత్స్యకార సోదరులు చేశారు.